నమస్కారం ప్రేక్షకులారా, ఎస్సీ న్యూస్ తెలంగాణలోకి మీకు స్వాగతం. నేను మీ కార్తిక్. ప్రస్తుతం మనం తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లాలో సీతానంగూర్ అనే గ్రామంలో వచ్చి ఉన్నాము. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ పళని అమల్ అనే ఒక మహిళకు సంత్ రాంపాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా వారికి పక్కా ఇల్లు అనేది నిర్మించబడుతుంది. కాబట్టి మనం ఇక్కడ వచ్చి ఉన్నాము. దీనికి గల కారణం ఏంటంటే పళని అమల్ అనే మహిళ తన భర్తను కోల్పోయి 1 సంవత్సరం అయింది. తర్వాత ఆమె నిస్సహాయత స్థితిలో వెళ్ళిపోయి నిరుపేదంగా మారింది. అదేవిధంగా వారికి 2 కొడుకులు, 1 కూతురు. వారి యొక్క పరిస్థితి ఏంటంటే 1000 రూపాయలు పెన్షన్తోనే వారి యొక్క జీవనం కొనసాగుతుంది. మీరు ఈ యొక్క సభ్య సమయంలో మీకు తెలిసి ఉండొచ్చు. 1000 రూపాయల లోపల ఒక మనిషికి తన యొక్క నిరంతర అంటే తినడానికి తిండి కూడా సరిపని ఈ యొక్క స్థితిలో ఆమె 1000 రూపాయలతోనే 3 పిల్లలతో జీవనం కొనసాగుతోంది. ఒకరోజు పళని అమల్ అనే మహిళకు సంత్ రాంపాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ అభియాన్ అనే పాంప్లెట్ అనేది దొరికింది. ఆమె వెంటనే ఈ యొక్క అన్నపూర్ణ అభియాన్ కార్యక్రమం యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి వారి యొక్క పరిస్థితిని తెలియజేసింది. అప్పుడే సంత్ రాంపాజీ మహారాజ్ గారి వారి యొక్క ప్రార్థనకు ఈ యొక్క అన్నపూర్ణ అభియాన్ అనే కార్యక్రమం ద్వారా వారిని దత్తత తీసుకొని వారికి నిరంతరం అంటే నెలకు ఆహార సామాగ్రి, అదేవిధంగా వారికి ఉండడానికి అంటే తినడానికి తిండి, కట్టడానికి బట్ట, తర్వాత వారి యొక్క పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి తన యొక్క బాధ్యత అనేది సంత్ రాంపాజీ మహారాజ్ గారు తీసుకున్నారు. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఆ యొక్క అన్నపూర్ణ అభియాన్ కార్యక్రమం 1, 2, 3, 4వసారి ఈ యొక్క కార్యక్రమం రేషన్ సామాగ్రి కొనసాగింది. 4వసారి అన్నపూర్ణ అభియాన్ మాధ్యమం ద్వారా ఈ యొక్క మహిళ ఏవైతే ఉన్నారో ఆ మహిళ పళని అమల్ సంత్ రాంపాజీ మహారాజ్ గారికి ఈ యొక్క ఇంటి నిర్మాణం కూడా సరిగ్గా అంటే దీనస్థితి, శిథిలమైన స్థితి. అదేవిధంగా మీకు తెలిసి ఉండవచ్చు, మరుగుదొడ్డి అనేది ఇప్పుడు ఉన్న కాలంలో తప్పనిసరి, వారికి అది కూడా లేదు. కాగా పళని అమల్ మరుగుదొడ్డి నిర్మాణం కోసం మరొకసారి సంత్ రాంపాజీ మహారాజ్ గారికి ప్రార్థన విన్నవించుకుంది. సంత్ రాంపాజీ మహారాజ్ గారు వారి యొక్క మరుగుదొడ్డి యొక్క ప్రార్థననే కాదు, వారికి పక్కా ఇల్లు నిర్మించాలనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క సేవని కొనసాగించారు, ఆదేశం ఇచ్చారు. సంత్ రాంపాజీ మహారాజ్ గారు ఈ యొక్క పళని అమల్ అనే మహిళకు ఒక పక్కా ఇల్లుని నిర్మించాలని వెంటనే వారి కార్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇక్కడ చూసినట్లయితే పునాదులు అయినాయి, తర్వాత పిల్లలు కూడా నిలబెట్టారు, తర్వాత భీము కూడా పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే గోడలు కూడా నిర్మిస్తున్నారు. సంత్ రాంపాజీ మహారాజ్ గారి యొక్క ఆదేశం వచ్చింది వీరికి పక్కా ఇల్లు నిర్మించాలని. ఇప్పుడు చూసినట్లయితే మీరు వారి యొక్క ఆదేశం ప్రకారం వారి యొక్క అనుయాయులు ఇక్కడ పనిని అనేది సేవా కార్యక్రమంలో భాగంగా నిరంతరం కొనసాగిస్తున్నారు ఈ యొక్క పక్కా ఇల్లు నిర్మించడానికి. అదేవిధంగా పళని అమల్ అమ్మ అంటుంది, ప్రస్తుతం సంత్ రాంపాజీ మహారాజ్ గారు నాకు రాముడిలాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే దిక్కులేని వారికి దేవుడి దిక్కు. ఈ యొక్క సంత్ రాంపాజీ మహారాజ్ గారు వారికి వారి యొక్క దినస్థితిలో సహాయం అందిస్తున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంత్ రాంపాజీ మహారాజ్ గారి యొక్క అన్నపూర్ణ అభియాన్ అనే కార్యక్రమం పల్లెల్లో, నగరాల్లో, తర్వాత సిటీలో ప్రతి ఒక్క చోట అన్నపూర్ణ కార్యక్రమం ద్వారా నిస్సాయకులు ఎవరైతే ఉన్నారో వారికి తిండి, బట్ట, వైద్యం, విద్య, తర్వాత ఇల్లు ప్రతి ఒక్కరు అందిస్తున్నారు. మరింత అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో చేయండి ఎస్సీ న్యూస్ తెలంగాణ. ధన్యవాదములు.